దుర్లభ్ కశ్యప్ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో మారు మోగిపోతున్న పేరు. ఇతను కుర్రతనంలోనే పెద్ద రౌడీ అయ్యాడు. ఇతను జీవితం చూశాక మనం ఎలా ఉండకూడదు అనేది తెలుస్తుంది. ఈ దుర్లభ్ పుట్టింది ఉజ్జయినిలో. తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. సో చాలా అతిగారాభంగా ఏది అడిగితే అది ఇచ్చి పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు. మంచి స్కూల్లో చేర్పించినా తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా చదువు బుర్రకు ఎక్కలేదు. కానీ సినిమాలు బాగా చూసేవాడు. అందులో విలన్స్ ని, ఫైట్ సీన్స్ ని చూసి రౌడీ అవ్వాలనే ఎయిమ్ పెట్టుకున్నాడు. ఎందుకంటే రౌడీ అయితే డబ్బులు బాగా సంపాదించొచ్చు కదా, విలాసవంతమైన జీవితం గడపచ్చు కదా అనేది దుర్లభ్ ప్లాన్. దానికోసం రౌడీలు ఎలా ఉంటారో అలానే మారాడు. అంటే తనని చూస్తే నిజంగా పెద్ద రౌడీ అని అందరూ అనుకునేలాగా గెటప్ చేంజ్ చేసేశారు. ఆ గెటప్ కి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కళ్ళకి సుర్మి, నుదురున ఎర్రబొట్టు, మెడలో స్టైల్ గా ఒక నల్ల స్కార్ఫ్, ఇలా రౌడీ లాగా స్టైల్ గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో తన అకౌంట్ లో ఆ ఫోటోలని పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలతో జనాలలో అతనికి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ వచ్చేసింది. ఆ ఫాలోయింగ్ యూజ్ చేసుకుని కొంతమంది టీనేజర్స్ ని ట్రాప్ చేసి ఒక గ్యాంగ్ ని తయారు చేసుకుని ఒక గ్యాంగ్ లీడర్ లాగా ఎదిగాడు. వాళ్ళ గ్యాంగ్ పేరు కోహినూర్ గ్యాంగ్. దుర్లభ్ ని కోహినూర్ డైమండ్ అని వాళ్ళ గ్యాంగ్ లో వాళ్ళు పిలిచేవాళ్ళు. హాని కలిగించే ఆయుధాలు చేత పట్టి ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు. ఇదంతా 17 ఏళ్లు ఉన్నప్పుడే చేశాడు. అలా క్రేజ్ సంపాదించుకుని దందా చేయడం మొదలుపెట్టాడు. రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులని బెదిరించడం మొదలుపెట్టాడు. వాళ్ళు వినకపోతే కత్తి చూపించి భయపెట్టడం, ఇంకా వినకపోతే దానితో గాయం చేయడం చేసేవాడు. ఒక ముసలాయన్ని పాపం తీవ్రంగా గాయం చేశాడు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా అని బెదిరించాడు. ఇలా అందరినీ బెదిరించి భయపెట్టి డబ్బులు సంపాదించేవాడు. ఆ డబ్బులతో తన గ్యాంగ్ ని పెంచుకుని ఫేస్బుక్ అలానే ఇన్స్టాగ్రామ్ లో మర్డర్లు చేస్తాం, ఒక మర్డర్ కి ఇంకొకటి ఫ్రీ అంటూ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఆఫర్లు సైతం ప్రకటించాడు దుర్లభ్. దుర్లభ్ ని చూసి వాళ్ళ ఏరియాలో 12-13 ఏళ్ల పిల్లలు కూడా కర్రలు, కత్తులు పట్టుకుని వ్యాపారస్తులని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో అక్కడి వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కత్తులు పట్టుకుని తిరుగుతున్న ప్రతి ఒక్కరిని, అంటే 8-9 ఏళ్ల పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ చిన్న పిల్లలని వదలండి అని పోలీసుల్ని ఎంత ప్రాధేయపడ్డా వాళ్ళు అస్సలు వినలేదు. కత్తి పట్టుకుని ఆ పిల్లలు అలా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఏం చేశారు అని పోలీసులు తల్లిదండ్రులను తిట్టారు. ఇంచుమించు ఒక 25 మందిని జువెనైల్ హోమ్ లో తీసుకెళ్లి వేసేశారు. కానీ అక్కడ కూడా దుర్లభ్ తగ్గకుండా చాలా రౌడీ వేషాలు వేశాడు. కానీ పోలీసులు ఊరుకుంటారా? బాగా కొట్టి తోక కాస్త కట్ చేసి పడేశారు. అక్కడే కొన్ని నెలలకు దుర్లభ్ కి 18 ఏళ్లు వచ్చేశాయి. అప్పుడు దుర్లభ్ ని ఆ జువెనైల్ హోమ్ నుంచి పెద్దవాళ్లు ఉండే జైలుకి తరలించారు. అక్కడ ఒక 2 సంవత్సరాలకు కోర్టు వారు వేసిన శిక్ష పూర్తయింది. అది 2019వ సంవత్సరం. జైలు నుంచి బయటకు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు చంపేస్తారేమో అని భయపడి బయటకు వెళ్లనని పోలీసులకి చెప్పాడు. కానీ పోలీసులు రూల్స్ ఒప్పుకోవని దుర్లభ్ ని శిక్ష పూర్తి కాగానే బయటికి పంపేశారు. జైలు నుంచి బయటికి వచ్చాక ఇంటికి వెళ్లాడు. కానీ భయంతోనే తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు. కొన్ని రోజులకి తన ఫ్రెండ్స్ ద్వారా తనంటే ఇంకా అక్కడ వ్యాపారస్తులు, జనము భయపడుతూనే బతుకుతున్నారు అని తెలుసుకున్నాడు. అప్పుడు బ్లాక్ మార్కెట్ లో ఒక తుపాకీ కొని ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. దాంతో జనాలు మళ్లీ భయపడుతూ బతకడం మొదలుపెట్టారు. తన గ్యాంగ్ లోకి ఈసారి కొంచెం పెద్దవాళ్ళని, రౌడీలను తీసుకున్నాడు. తన గ్యాంగ్ ని అలా పెంచుకుని సినిమాలో లాగా సెటిల్మెంట్లు మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే కత్తులు పెట్టి నరకడం మొదలుపెట్టాడు. చిన్న పెద్ద అనేవారు తేడా లేకుండా ప్రతి ఒక్క వ్యాపారస్తుడి దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. వినాయక చవితి చందాలని, అవని ఇవని ఇలా ప్రతి దాని పేరు చెప్పి ఇంచుమించు 1 సంవత్సరంలోనే ₹1 కోటి పైగా దందా చేశాడు. అన్నట్టు ఇంకో విషయం, వాళ్ళ గ్యాంగ్ కి డ్రెస్ కోడ్ కూడా ఉందండోయ్. ప్రతి ఒక్కరూ కంపల్సరీ బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి. పోలీసులకి రిపోర్ట్ ఇస్తే తాను జైలుకి వెళ్లిన తన మనుషులు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చంపేస్తారు అని బెదిరించాడు. ఇలా సెటిల్మెంట్స్ చేసి అలానే డబ్బుని దందా చేయడం వలన అతనికి ఎక్కడ చూసినా శత్రువులే. తాను ఒంటరిగా దొరికితే కలిసి కుమ్మేద్దామని చాలా మంది ఎదురు చూశారు. అందుకని దుర్లభ్ ఒంటరిగా కాకుండా ఒక 25 మందితో కలిసి తిరిగేవాడు. ఎప్పుడు కొంతమంది డబ్బులు ఇవ్వం, మాకు వేరే రౌడీలతో కాంటాక్ట్లు ఉన్నాయని తెలుసా అని చెప్పినా కూడా వాళ్ళని కూడా వదలకుండా వాళ్ళతో గొడవలు పెట్టుకుని వాళ్ళని హింసించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లాగేసేవాడు. దీంతో దుర్లభ్ ని ఎదిరించేందుకు మాత్రమే ఒక 4-5 గ్యాంగులు పుట్టుకొచ్చాయి. అవసరమైతే దుర్లభ్ ని చంపేయడానికి కూడా ఆ గ్యాంగ్ వాళ్ళు సిద్ధమైపోయారు. కానీ దుర్లభ్ భయపడలేదు కదా, రకరకాల ఆయుధాలతో భయపెట్టడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడో అప్పుడు
బోల్తా పడక తప్పదు కదా. దీంతో సెప్టెంబర్ 7, 2020 రాత్రి 7 గంటలకు ఒక 20 మందితో కలిసి బయట టీ తాగుదామని వచ్చాడు. అదే సమయంలో రైవల్ గ్యాంగ్ షానివాస్ వాళ్ళ గ్యాంగ్ లోని రౌడీలతో కలిసి అక్కడే టీ తాగుతున్నాడు. దుర్లభ్ షానివాస్ దగ్గర కప్ తీసుకుని పెద్ద హీరో లాగా బిల్డప్ ఇచ్చాడు. అతని గ్యాంగ్ ని కానీ అతన్ని కానీ ఇంకోసారి బెదిరిస్తే చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. కానీ షానివాస్ అతనికి ఎదురు తిరిగాడు. అప్పుడు దుర్లభ్, ఈ షానివాస్ ఎదురు తిరిగినట్టు వేరే వాళ్ళు కూడా ఎదురు తిరిగితే నా పరిస్థితి ఏంటి, అందుకే ఇప్పుడే ఇది ఇక్కడే తెంపేయాలి అని కత్తి పట్టుకుని షానివాస్ ని నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద నరికేశాడు. దీంతో అందరూ అక్కడి నుంచి పారిపోయారు. కానీ షానివాస్ పక్కనున్న తన ఫ్రెండ్ మాత్రం పారిపోకుండా దుర్లభ్ మీద కోపంతో కత్తి తీసుకుని దుర్లభ్ పై దాడి చేశాడు. దుర్లభ్ పొట్టలో సుమారు ఒక 30-40 సార్లు కత్తితో పొడిచాడు. మనకి అడ్డొచ్చిన దుర్లభ్ గ్యాంగ్ వాళ్ళని కూడా ఒక ఇద్దరిని చంపేశాడు. ఆ దెబ్బకి అందరూ పారిపోయారు. దుర్లభ్ అక్కడికక్కడే చనిపోయాడు. షానివాస్ స్నేహితుడు పోలీసుల దగ్గరికి వెళ్లి లొంగిపోయాడు. దుర్లభ్ ని తానే చంపాను అని ఒప్పుకున్నాడు. 2018లో మొదలైన దుర్లభ్ గూండాగిరి 2 ఏళ్లకే ముగిసింది. నీతిగా నిజాయితీగా బతకకుండా హీరోలాగా ఇలా సినిమాలు చూసి ఓవర్ యాక్షన్ చేస్తే తన చావు తానే కొని తెచ్చుకుంటాడు అని మనకి దుర్లభ్ జీవితం ద్వారా తెలుస్తుంది. కానీ ఇప్పటికీ మేము దుర్లభ్ ఫ్యాన్స్ అని అంటూ ఫేస్బుక్ లో అతని పేరు మీద చాలా ఖాతాలే నడుస్తున్నాయి. కానీ ఈ సంఘటనతో పోలీసులు ఇంకోసారి ఎవరైనా కత్తి పట్టుకుని రోడ్ల మీద తిరిగారంటే అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దాంతో అన్ని గ్యాంగులు దండాలు ఆపేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సినిమాలు దుర్లభ్ మీద ఎంత ప్రభావం చూపించాయో చూశారు కదా. సినిమాలో మంచిని చెడుని రెండూ చూపిస్తారు. ఏది తీసుకుంటాం అనేది మన మీదే డిపెండ్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా సినిమాలను చూసి ఇన్స్పైర్ అవ్వకుండా అందులో ఏది మంచిది కాదు అని తెలుసుకుని మంచి మాత్రమే గ్రహించాలి. చెడు జోలికి పోతే తిరిగి అది మనకే చుట్టుకుంటుంది.